రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన కృషిని గుర్తు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ స్థాయి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించాలి అని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. వేములవాడలో బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మడ నరసింహారావు విజయానికి కార్యకర్తలు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైంది అని ఆరోపించిన కేటీఆర్ వ్యవసాయం, విద్య, వైద్య రంగంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచేయాలి అని యువతకు సూచించారు. తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది అని, పార్టీ శ్రేణులు ధైర్యంగా పనిచేయాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హృదయపూర్వక నమస్కారం సార్. ఏదైనా డబ్బుల కోసం ఆశించి కొంతమంది పోతా ఉన్నారు. పోయినలు ఓరేటి వాళ్ళ గురించి అవసరం లేదు. నేను చాలా సార్లు చెప్పినా, నేను కూడా అది పోయిన దండం పెడతా బాబు, మీరు ఓటు మార్కెట్ కాదు, అందరూ కష్టపడి ఇలా మేము కొట్లాడతాం వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తానే ఆయనతో ఉండాలి అని చెప్పాలని సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి అరుణ రాజరెడ్డి గారిని వేదికపైకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. మాజీ అధ్యక్షురాలు సోదరి రామదేవ మామయ్య గారిని వేదికపైకి మామిడికి 30 నెలలు ఉండకపోతే నిన్నేమన్నా మరి నువ్వే చెప్తావు కదా, 3 నెలలని ఇది చేస్తా అది చేస్తా, అల్లం బెల్లం మోసేటికి బెల్లం పెడితివి, అధికారంలో కస్తివి కూర్చుంటివి. అలా ఏమైంది రాబోయేంటే గట్టిగానే అనుకో. ఏమైనా రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఏమైంది అంటే నీ లాభంలో తొందర ఇచ్చి పెడతా గట్టిగా అనుకో. ఏమైనా 4,000 పెన్షన్ అంటే నీ గుడ్లు గోటిలు ఆడతా. ఇంకొకటి నేర్చుకున్నాడు ఏమన్నా అంటే కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు. కేసీఆర్ అప్లపాలు చేసిపోయి నాశనం చేసిపోయాడు, మొత్తం ఖాళీ సిప్పించి నేనేం చేయాలి. కేసీఆర్ అప్లపాలు చేసినాడు. కేసీఆర్ అప్లపాలు చేసిండే అనుకుందాం. సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం, మీరు చెప్పేది అన్ని లంగ మాటలు అవద్దాలే కానీ ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ అప్లపాలు చేసి? కేసీఆర్ అప్పు చేస్తే 200 పెన్షన్ 2,000 రూపాయలు చేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే మాకు ఓటు హక్కు ఉంది కానీ మనం తొలగించిండు అని చెప్పి కోర్టులో ఇంకా నడుస్తున్నది పంచాయతీ. అది కోర్టు నడుస్తూనే ఉన్నది. ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది, ఆమె దిగిపోయింది, ఆగమాగం అయితేనే ఉంది. అందుకే ఇంపార్టెంట్ ఒక్కొక్క ఓటు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ పరిస్థితి తప్పుతుందన్న ఉద్దేశంతోనే మీకు ప్రత్యేకంగా ఈ అవగాహన కార్యక్రమం. ఇంటింటికి పోవడం, బిఎల్ఓ గారితో ఓటర్లందరూ ఎన్యూమరేషన్ ఫామ్ నింపేటట్టు చూసుకోవడం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించడం, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించడం, అట్లాగే డూప్లికేట్ ఓటు, దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ లైఫ్. ఇప్పుడు మనం ఇక్కడ ముఖ్యమైన మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక జీవారెడ్డి గారు చెప్పినట్టు రేపు తప్పకుండా వేములవాడ గెలుస్తాం, అలా అనుమానం ఏం లేదు. కానీ ఎస్ఐఆర్లో మీరు ఎంత గట్టిగా ఉంటే, ఎంత సిన్సియర్గా పనిచేస్తే మీ మెజారిటీ అంత పెరిగే ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి వేములవాడ మా సోదరుడు సోదరిమణులు అనేది నా ప్రార్థన. ఎందుకంటే ఇలాంటి లంఘనాలు జరుగుతాయి. మన గవర్నమెంట్ లేదు, ఇక్కడ రాష్ట్రంలో లేము, కేంద్రంలో లేము. అందుకే వాళ్ళు మరి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు కింద మీద చేసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంత సిన్సియర్గా, ఎంత సీరియస్గా గల్లీ ఇల్లు తిరిగితే మనకు అంత లాభమయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూడాలని చెప్పి నా ప్రార్థన. ఇందులో ముఖ్యమైన బాధ్యత లేదని మీకు అవే ఏమన్నా నేను ఆగనా కూడా చెప్తాయి. ఆగనా నేను గెలవాలని కోరుకుంటే సిరిసిల్లలో ఒకటే పని దండం పెడతా, నువ్వు నీ బూత్లో నీ ఊర్లో నువ్వు మెజారిటీ తీసుకొచ్చి చూపెట్టు. నీ బూత్ కాదు, నువ్వు ఎంత పెద్ద నాయకుడు, మన జెడ్పీటీసీగా, ఎంపీపీగా, లేకపోతే ఇంకోటిగా 262 బూత్లలో అయినా ఏ బూత్లలో ఆ బూత్లో నేను మా పార్టీకి, మా కేసీఆర్ గారిని గెలిపిస్తా, మా బూత్లో నేను మెజారిటీ ఇస్తా. పెద్ద నేను పక్కూరికి పోయి పని చేస్తా,
పక్క మండలం పోయి పని చేస్తా, వేములవాడ పట్టణం అంతా బాగా చుట్టాలని గాఢ నడుపుతా. అది ఊర్లో పక్కా మెజారిటీ వస్తుంది. ఒక్క ఓటన్నా అవతల పార్టీల కంటే నా బూత్ లో ఒక్క ఓటన్నా ఎక్కువ మెజారిటీ ఇస్తాను కంపల్సరీ నువ్వు అనుకున్నాక అప్పుడు నువ్వు మంచిగా చెల్ల దులుపు, వేములవాడ వాడు కరీంనగర్ సిరిసిల్లో ఎక్కడికంటే అడిపో. కానీ బూత్ గెలవకుండా, నా బూత్ నా బాధ్యత అనుకోకుండా, నా బూత్ లో నేను మెజారిటీ తేవాలి అనుకోకుండా, నా బూత్ లో నేను ఇచ్చే మెజారిటీగా కేసీఆర్ ముఖ్యమంత్రిని చేసింది అనుకోకుండా నువ్వు ఏమి చేసినా ఏం చెప్పినా అది పెడతావు. కూర్చున్న కాడ ముచ్చట్లు ఎప్పుడు అలగని చెట్ల మీద ఇస్తరాకులు కూర్చున్నట్టు చెప్పుడు అసలే చెప్పచ్చు. కానీ గెలవాలంటే ముందు నీ బూత్ లో మెజారిటీ రావాలి. నా ప్రార్థన వేములవాడ నియోజకవర్గ నాయకులతో నాయకురాలతో ఇవాళ పంట కోతకు వచ్చింది, ప్రజలు తయారున్నారు, మీదికే చూస్తున్నారు. కోసుకుంటామా లేదా, ఆ ఓట్లని తెచ్చుకుంటామా లేదా, ప్రజల ఆశీర్వాదం 2004 చేస్తాను చేసిండ్రా, 2005 మహిళలకు ఇస్తాను చేసిండ్రా, విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తాను ఎక్కడ వేరే కాలేజీలో ఫీజు కట్టడం చేసిండ్రా, అమ్మాయిలకు స్కూల్ ఇస్తాను ఇచ్చిండ్రా. ఏమో అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాన్ని సమగ్రంగా సంపూర్ణంగా విశ్లేషించే శక్తి మనలో ఉండాలి. అదే ఈ ట్రైనింగ్. ట్రైనింగ్ అంటే ఏదో వచ్చారు, స్లైడ్ పెట్టారు, నాయకులు మాట్లాడారు, స్పీచ్ ఇచ్చారు కాదు. నాయకత్వ లక్షణాలు కావాలంటే గ్రామీణ ప్రాంతాలలో మీరు నమ్మిన సిద్ధాంతాన్ని, నమ్మిన పార్టీని సమర్థంగా తీసుకుపోయి మరి అక్కడ మనకున్న ఛాతీలు తెలివి పదవి పెట్టి వాళ్ళు మాట్లాడడానికి ఓపికగా మరి ఒప్పించి ఈ పార్టీ మంచిది, ఈ పార్టీ ప్రజాస్వామ్యంలో ఈ తెలంగాణలో ఇదే పార్టీతో అభివృద్ధి అయ్యే శక్తి విధానంలో మీకు ఆ మీద శక్తి విధానం ఉండాలి అని మేము భావిస్తాం. అందుకే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆలోచించండి. ఈ శిక్షణ అంటే ఏదో స్పీచ్ ఇచ్చడో లేదంటే ఏదో చదివి ఏదో మనకు ఉన్న నాలెడ్జ్ ఎక్కడో రేపు సరిపోదు. అందుకని ఇవాళ మరి కార్యకర్త లక్షణాలు ఏం కావాలి ఆలోచించండి. కార్యకర్త లక్షణాలు ఏం కావాలంటే మీకు ఒక గోల్ కావాలి. నా ఆశయం ఇది, ఈ ఆశయాన్ని మనం దాని గురించి ఎట్లా ఆ లక్ష్యాన్ని ఛేదించాలి, ఎట్లా పోవాలంటే మీకు ఒక ఆశయం కావాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందామని గౌరవ కేసీఆర్ గారు మరి ఒక మంత్రిగా ఉండి ఎమ్మెల్యే ఉండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి నా లక్ష్యం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతాన్ని దోపిడీకి కాబడుతూ ఉంది. ఈ తెలంగాణ సాధించకపోతే మన బతుకులు ఎప్పుడు కూడా బాగుపడాలి. ఆ లక్ష్యాన్ని వారు ఎన్నుకొని ఎంత కష్టమైనా మరి ఎంత ఇదైనా వారు